హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఎం వైబ్స్. ఈరోజు కొబ్బరి ముద్దలు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని, అంటే 2 కొబ్బరి చిప్పలు తీసుకొని కొబ్బరిని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. 2 స్టవ్ల మీద 2 ప్యాన్లు పెట్టుకొని, ఒక ప్యాన్లో 1/2 kg బెల్లం వేసుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని తిప్పుకోవాలి. పాకం అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. వేరే ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ విధంగా బెల్లం పాకం అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాకం దగ్గర పడిన తర్వాత వేయించుకున్న కొబ్బరిని ఇందులో వేసి కలుపుకోవాలి. పాకం మరీ ముదురుగా ఏం అవసరం లేదు, కొంచెం లేత పాకం రాగానే కొబ్బరిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. యాలకుల పొడి ఉంటే కనుక 1/2 టీ స్పూన్ ఇందులో వేసి కలుపుకోండి, లేదంటే 4 యాలకులు దంచుకొని పౌడర్ చేసి ఇందులో వేసి కలుపుకోండి. ఇలా దగ్గర అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చగానే చేతికి నెయ్యి రాసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. రోజు కొబ్బరి తినడం వల్ల బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా కొబ్బరిలో బాగా ఉన్నాయి. కొబ్బరి ముద్దలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.